దేవుని పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రియా దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు యొక్క నామం పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుని యొక్క అనుదిన వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ దేవుని పరిశుద్ధ వాక్య భాగంలోనికి వెళదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇది ప్రభువైన యేసు క్రీస్తు గురించి రాయబడినటువంటి మాట. అంటే యేసయ్య ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నాడో ఇక్కడ వ్రాయబడింది. ఎంతగంటే ఆయన దేవుడై ఉండి కూడా ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందునంతగా, అంటే మనుష్యుల కొరకు, మానవుల కొరకు మరణము పొందునంతగా, అంటే శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. ఈ కార్యం చేయడానికి మనుషులందరి కొరకు, మానవుల కొరకు ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. అంటే సర్వలోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ, మానవాళిని రక్షించడానికి, వారిని నరకం నుండి తప్పించడానికి దేవాతి దేవుడే పరమును విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, సింహాసనం విడిచిపెట్టి, దేవదూతను విడిచిపెట్టి, మహిమను పక్కన పెట్టి మట్టి శరీరంతో ఈ లోకానికి ఆయన దిగి వచ్చి నరుడుగా కనబడి ఆకారం ముందు ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు విధేయత కలిగిన వాడే. అంటే ఎంత విధేయత చూపించాడంటే శ్రమ పడ్డానికి, దెబ్బలు తినడానికి, అపహాస్యం చేయబడ్డానికి, ఉమ్ము వేయించుకోవడానికి, తన్నులు తినడానికి, భయంకరంగా నింద వేయబడ్డానికి, వీటన్నిటికీ ఆయన దేవుడై ఆయన తలుచుకుంటే ఒక్క సెకండ్లో ఏదైనా చేయొచ్చు, ఒక్క నిమిషంలో అంతటిని మార్చేయవచ్చు. అంత గొప్ప దేవుడై ఉండి తన్ను తాను తగ్గించుకుని సర్వమానవాళికి రక్షణను తీసుకొచ్చాడు. అంటే నశించిపోయే ప్రతి ఒక్కరిని రక్షించాలని ఒక ఉద్దేశం కలిగి ఆయనే మన కొరకు తగ్గించుకున్నాడు, మన కొరకు శ్రమ పడ్డాడు, మన కొరకు బాధలు పడ్డాడు, అన్ని భరించి అంత విధేయత చూపించాడు. అంతగా తను తాను తగ్గించుకున్నాడు. అంత తగ్గింపు యేసయ్య కలిగి ఉన్నప్పుడు ఈరోజు యేసయ్య నమ్మిన మన జీవితాల్లో కూడా నిజంగా మనం ఏ విషయంలో తగ్గించుకుంటున్నాం, ఎలాంటి విషయాలు తగ్గించుకుని బ్రతకగలుగుతున్నాం అనేది ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు మనం రక్షించబడడానికి ఆయన విధేయత చూపిస్తే, ఆయన తగ్గించుకుంటే, ఈరోజు ఆయన ద్వారా రక్షించబడిన మనము ఆయన కొరకు ఏ విషయంలో తగ్గించుకుని బతుకుతున్నాము అనేది మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈరోజు యేసయ్యను నమ్మి కూడా అనేక విషయాల్లో మనం తగ్గింపు లేకుండా బ్రతుకుతున్నాం, విధేయత లేకుండా జీవిస్తూ ఉన్నాం, ఆ తగ్గింపు మనస్సు లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. అలాంటప్పుడు దేవుడు మనం చూసినప్పుడు చాలా బాధపడతాడు, చాలా దుఃఖపడతాడు. ఎందుకంటే ఆయనే అంతగా తగ్గించుకుంటే ఈరోజు మనం తగ్గించుకోలేకపోవడానికంటూ ఏది మన దగ్గర లేను. ఏ విషయంలో కూడా మనం గొప్పవారం కాదు, ఏ విషయంలో కూడా మనం ఉన్నతమైన వాళ్ళం కాదు. అసలు ఈ దేహమే మనది కాదు, ఈ జీవితమే మనది కాదు, మనకున్నవేమి కూడా మనవి కాదు. అసలు అది దేవుడు ఇస్తే తప్ప, దేవుడు అనుగ్రహిస్తే తప్ప. అలాంటప్పుడు దేన్ని బట్టి కూడా, ఏ అధికారాన్ని బట్టి కానీ, ఏ డబ్బును బట్టి కానీ, ఏ పదవిని బట్టి కానీ, హోదాను బట్టి కానీ, మనకున్న స్థితిని బట్టి, దేన్ని బట్టి మనం గర్వించడానికి లేదు, అతిశయించడానికి లేదు. ఇంకా మనం తగ్గించుకోవాలని, ఇంకా విధేయత కలిగి బ్రతకాలి దేవుని విషయంలో. దేవునిలో మనం అంత విధేయత, అంటే నా దేవుని కోసం నేను ఈ విషయంలో తగ్గించుకోవాలి, ఈ విషయంలో విధేయత చూపించాలి అని ప్రతి దాంట్లో కూడా మనం తగ్గించుకుని బతకాలండి. అలాంటి తగ్గింపు రోజు ఈ మాటలు వింటున్న మనలో ఎంతమందిలో కనబడుతుంది, ఎంతమందికి ఉంది? నా దేవుడు తగ్గించుకున్నప్పుడు నేను తగ్గించుకుంటే ఏంటి, నా దేవుడు విధేయత కలిగినప్పుడు నేను విధేయత చూపిస్తే ఏంటి అనేటువంటి గొప్ప హృదయాలతో, మంచి మనసులతో ఎంతమంది జీవిస్తున్నాం, ఎంతమంది బ్రతుకుతున్నాం ఒకసారి ఆలోచించాలి. ఈరోజు దేవుడు తనే తగ్గించుకున్నప్పుడు నేను తగ్గించుకోవాలని దేవుడు మాట్లాడింది. ఈరోజు తగ్గింపు లేని వారి కొరతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు కూడా కొన్ని విషయాలు తగ్గించుకోవట్లేదేమో, విధేయత చూపించలేకపోతున్నావేమో, దేవునికి ఎదుట నువ్వు తగ్గించుకోలేకపోతున్నావు, ఆయన సన్నిధిలో తగ్గించుకోలేకపోతున్నావు, ఆయన మందిరంలో తగ్గించుకోలేకపోతున్నావు, ఆయన వాక్యం విషయంలో కూడా నీవు విధేయత చూపించలేని స్థితిలో ఈరోజు మనం కనబడితే, దేవుడు నీ కోసం తను తగ్గించుకుని లోకానికి వచ్చిన చేసిన త్యాగం అనేది వ్యర్థమైపోయినట్టే. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తగ్గింపు కలిగిన యేసయ్య ఈరోజు ప్రపంచమంతా ఆయన కొనియాడుతుంది. ఒక ఉన్నతమైన స్థానంలో సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. ఈరోజు మనం కూడా తగ్గింపు కలిగిన ఆత్మీయ జీవితాలు కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా తగిన సమయంలో
నిన్ను హెచ్చిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం హెచ్చింపులోకి వెళ్ళాలంటే అన్ని విషయాల్లో తగ్గించుకుని బ్రతికే ఆత్మీయ స్థితి మనందరము కూడా కలిగి ఉండాలి. ఈ ఆత్మీయ స్థితి మనం కలిగి ఉండాలని మనకి మాదిరి చూపించడానికి యేసయ్యే అన్నీ విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు. మనం కూడా ఈ లోకంలో అన్నీ విడిచిపెట్టి అన్నిట్లో తగ్గించుకుని పరలోకానికి చేరే ఆత్మీయ జీవితాలు మనందరము, మన కుటుంబాలు మనం కలిగి ఉండే ఆ స్థితిలోనికి మనందరం కూడా నడిపించబడే అద్భుతమైనటువంటి ఆత్మీయ కార్యం మనందరి జీవితంలో జరుగునుగాక. ఆమేన్. పరమ తండ్రి యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకునే మనస్సులు, హృదయాలు ప్రతి విషయంలో మాకు దయచేయండి. నువ్వు నమ్మిన మా జీవితంలో ఎక్కడ అవిధేయత మాలో ఉండకుండా, ఎక్కడ ప్రభువా గర్వం అనేది మాలో పని చేయకుండా మమ్మల్ని మేము తగ్గించుకుని ఒదిగి నీలో జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.